గురువారం శుక్రవారం రాత్రిగల పౌర్ణమి గురువారము సూర్యోదయ పౌర్ణమి శుక్రవారము చరిత్రలో నిలిచిపోయేటువంటి రోజుగా కూడా అది పూర్వాషాఢ నక్షత్రం పూర్వ ఫల్గుని అంటారు నక్షత్రం శుక్ర మహర్దశలో జన్మించినటువంటి జాతకులు ఇంకొక మాట చెప్పాలంటే మేషరాశి సింహరాశి ధనస్సు రాశి ఈ 3 నక్షత్రాల రాశుల వారు 8 నెలల నుంచి పడుతున్నటువంటి అగచాట్లకు స్వస్తి పలుకుతారు. మేషరాశి వారికి అయితే అనారోగ్య లక్షణాలు బాగా వచ్చుంటాయి. వీళ్ళు మానసికంగా కుళ్ళిపోతూ ఉంటారు. నేనంటే అది జరగలేదు అని చెప్పి లోపల చాలా స్ట్రెస్కి గురవటం, దీనివల్ల అనారోగ్యాలు బాగా వచ్చి నా జీవితం ఇంకా ఏంటి రేపొద్దు నేను ఆత్మహత్య చేసుకోవడమైనటువంటి పొజిషన్ కూడా వెళ్ళి ఉండాలండి ఖచ్చితంగా. ఈ 8 నెలల్లో అంటే జూన్ నుంచి ఇవాళ వరకు జరిగిన దాంట్లో ఖచ్చితంగా గురుబలం కూడా తక్కువ ఉండటం వలన భరణి బొబ్బ పూర్వాషాఢ మేషరాశి సింహరాశి ధనుస్సు రాశి ఈ 3 జీవన్ మరణ సమస్యతో పోరాడుతున్నారండి ప్రజెంట్. ఈ 3 రాశుల వారికి సంపూర్ణ విముక్తి అనేటువంటిది రేపు పౌర్ణమితో అవుతుందమ్మా. ఈ పౌర్ణమికి వాళ్ళు చేయవలసిన చిన్న పరిహారం ఒకటి చేసుకోగలిగితే ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని రకాల దోషాల నుంచి బయటపడి ఎవరు నువ్వు అని వాళ్ళని కించపరిచిన వాళ్ళని ట్రారా అని పిలిచే పొజిషన్కి వెళ్తారు. దీనికి ప్రధానంగా ఆ రోజునాడు పౌర్ణమి రోజునాడు అనగా గురువారం, శుక్రవారం ఉదయం ఎట్లాగో ఉంది కానీ మన రాత్రి గల పౌర్ణమి కావాలి కాబట్టి గురువారం రోజునాడు మనకు ఈ శనగలు ఉంటాయి. మంగళవారం మనకు నోములు ఇచ్చే శనగలు, ఆ శనగల్ని నానబెట్టి రాత్రికి నానబెట్టి ఉదయానికి నానిన తర్వాత వాటిని తీసి 160 శనగలు సూది దారంతో మాల గుచ్చి మీ ఇంట్లో దక్షిణామూర్తి యొక్క ఫోటో, స్వామివారి ఫోటో దక్షిణానికి చూస్తూ ఉంటాడు ఆయన ఫోటో ఉంటే ఆ ఫోటోకి ఆ దండ పెట్టండి. 2 చక్కటి శివలింగం తెచ్చుకొని, లేదంటే ఒక గుడికైనా సరే గుళ్ళోకి అయితే కనుక వాళ్ళకి చేయమని చెప్పాలి. మీ ఇంట్లో అయితే కనుక ఇంత శివలింగమైనా తెచ్చుకొని పెట్టుకొని ఈ 160 శనగ గింజల్ని ఇంకొక మాల గుచ్చి దానికి 2గా చుట్టేసేసి వడమాల ఈ యొక్క మిగిలిన 16 వడలు తయారు చేసి ఆయన మెడలో వేయాలమ్మా. సాయంత్రం టైంలో వేసిన తర్వాత